Hello all, welcome back to our channel. So ee video lo IT application semester 1 of MBA under Osmania University backlog important questions anedi chuddaamu. So basically idi chaala chinna subject kabatti so nenu evaithe questions oral ga cheptunnano ee video lo aa questions aithe enough for passing, okay na. So meer inka vere questions నేర్చుకుంటారంటే నేర్చుకోండి, బట్ నేను ఏవైతే క్వశ్చన్స్ ఇప్పుడు చెప్తున్నాను ఇవి నేర్చుకోండి అనేసి ఆ క్వశ్చన్స్ నేర్చుకుంటే పక్కా పాస్ అయిపోతారు, ఓకేనా. సో ఇందులో సిలబస్ కంటెంట్ మీకు ఆల్రెడీ తెలుసు. మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి, ఓకే. పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది మీకు క్వశ్చన్ పేపర్లో సేమ్ సెమ్ 1లో ఎలా ఇచ్చారో. సో ఇప్పుడు బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్ కూడా అలాగే ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ మనము లాంగ్ క్వశ్చన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. లాంగ్ క్వశ్చన్స్ నేర్చుకుంటే షార్ట్ క్వశ్చన్స్ ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు, ఓకేనా. సో బెటర్ మీరు లాంగ్ క్వశ్చన్స్లో మీరు ఏదైతే స్ట్రక్చర్ నేర్చుకుంటున్నారో అది బాగా నేర్చుకోండి. సో షార్ట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కంప్యూటర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై కంప్యూటర్, వాట్ ఈజ్ హార్డ్వేర్, ఇట్లాంటివి అడుగుతాడు. ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి. ర్యామ్, రోమ్, కంప్యూటర్ ఈ 3 షార్ట్ ఆన్సర్స్ నేర్చుకోండి యూనిట్ నెంబర్ 1లో. యూనిట్ నెంబర్ 2లో 5G సిస్టము, IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్ MIS అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, మీకు ఆల్రెడీ తెలుసు. అంటే మేనేజ్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రోబోట్స్, ఇట్లాంటివన్నీ టెక్నాలజీని యూజ్ చేయడం. సో జనరల్గా రాయండి. యూనిట్ నెంబర్ 3లో నెట్వర్క్ అంటే ఏంటి, టోపాలజీ అంటే ఏంటి, డేటా కమ్యూనికేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ నెట్వర్క్ అని అడుగుతాడు. 4th యూనిట్లో ERP, ఓకే. నెక్స్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్. 5th యూనిట్లోనేమో స్మార్ట్ కార్డ్ అంటే ఏంటి, ఫైర్ వాల్, క్రిప్టోగ్రఫీ అని అంటే హ్యాకింగ్, మెలీషియస్ సాఫ్ట్వేర్ ఇవన్నీ ఉంటాయి. లాంగ్లో యూనిట్ నెంబర్ 1లో వచ్చేసి మీరు డిఫైన్ కంప్యూటర్, ఫీచర్స్ ఆఫ్ కంప్యూటర్, ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎ కంప్యూటర్. ఈ 2 క్వశ్చన్లు నేర్చుకోండి యూనిట్ నెంబర్ 1లో. ఒకటి కంప్యూటర్ అండ్ ఇట్స్ ఫీచర్స్, సెకండ్ వన్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్, ఓకేనా. ఈ 2 క్వశ్చన్లు యూనిట్ నెంబర్ 1లో నేర్చుకోండి. యూనిట్ నెంబర్ 2లో ఈ 5 క్వశ్చన్స్లో ఏదైనా ఇంపార్టెంట్ అని అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఏంది, దాని యొక్క ఫీచర్స్. వాట్ ఈజ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఫీచర్స్. సెకండ్ వన్ డిఫైన్ బిగ్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ బిగ్ డేటా, ఓకేనా. ఈ 2 క్వశ్చన్స్. యూనిట్ నెంబర్ 3లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ల్యాండ్ టోపాలజీస్, ఓకే, ల్యాండ్ పాలసీస్ అని అనవచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ నెట్వర్క్, ఓకేనా. ఇలా ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే OSI మోడల్, ఓకేనా. సో ఈ 3 క్వశ్చన్లు ఇందులో చూసుకోండి. ఎస్పెషల్లీ OSI మోడల్ ఇంపార్టెంట్. అది ఇంకొకటి ల్యాన్ బ్యాన్ గురించి ఇట్లాంటివి అడుగుతాడు. సో ఈ 3 క్వశ్చన్లు ఈ యూనిట్లోకి వెళ్ళి నేర్చుకోండి. లాంగ్ చదివితే షార్ట్ కవర్ అయిపోతాయి, ఓకేనా. 4th యూనిట్లో ERP అంటే హౌ టు డెవలప్ ERP, ఇది ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఈ 2 క్వశ్చన్లు బాగా ప్రాక్టీస్ చేయండి. సో జనరల్గా కూడా రాసి వచ్చింది కస్టమర్ ఎలా రిలేషన్షిప్ అనేది మనం మెయింటైన్ చేయాలనేసి. నెక్స్ట్ 5th యూనిట్లో మీరు మెలీషియస్ సాఫ్ట్వేర్ అంటే ఏంది, దాని యొక్క టైప్స్, ఇది ఫస్ట్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే క్రిప్టోగ్రఫీ అంటే ఏంది, దాని యొక్క స్కీమ్స్ ఏంటి, ఇది సెకండ్ క్వశ్చన్. ఇందులో థర్డ్ క్వశ్చన్ కూడా ఉంది. ఫైర్ వాల్, టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్, ఓకేనా. ఇది టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్ ఒకటి చూసుకోండి, ఎస్పెషల్లీ మెలీషియస్ సాఫ్ట్వేర్. సో ఎవ్రీ యూనిట్లో నేను 2 క్వశ్చన్స్ ఇచ్చాను కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ని బాగా చదువుకోండి. అండ్ ఇంకొకటి టిప్ ఏంటంటే మీకు కంప్యూటర్ డయాగ్రామ్ ఏనికి వస్తుంది కదా, జస్ట్ ఒక రెక్టాంగులర్ డబ్బా గీసి కింద ఒక ట్రయాంగిల్ పెట్టేస్తే అది కంప్యూటర్ అయిపోతుంది. సో ఆన్సర్స్ రాసేటప్పుడు అట్లాంటి డయాగ్రామ్స్ కూడా మీరు ప్రజెంట్ చేయండి ఎగ్జామినేషన్ బుక్లెట్లో. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, మీ యొక్క ఆన్సర్స్ లెంతీగా అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మీరు రాసే స్ట్రక్చర్ కూడా చూసే వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో ఈజీగా పాస్ అయిపోతారు ఈ సబ్జెక్ట్లో. సో అటెంప్ట్ ఎవ్రీ క్వశ్చన్. మీకు క్వశ్చన్ వచ్చినా క్వశ్చన్ రాకున్నా కూడా క్వశ్చన్ అంటే క్వశ్చన్ పేపర్లో వాడు ఎన్ని క్వశ్చన్స్ అడిగిందో అటెంప్ట్ చేయండి. ఓన్గానో రాయండి, తప్పు రాయండి.
ఫస్ట్ మీరు ఏవైతే వచ్చిన ఆన్సర్స్ అన్నీ ఫిలప్ చేసేయండి, తర్వాత ఎక్స్ట్రా కూడా రాయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇవన్నీ టిప్స్ ఫాలో అయితే ఈజీగా మీరు ఈ సబ్జెక్ట్ అనేది పాస్ అయిపోతారు, ఓకేనా. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయితే టైం లేదు కాబట్టి సో మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. See you all in next video. Bye bye everyone and thank you so much.